నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ మరియు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. వైసీపీ ప్రభుత్వంలో గోవులను నిర్లక్ష్యం చేసి ఇప్పుడు టీటీడీ గోశాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేసిన టీడీపీ నేతలు. ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగితే సహించేది లేదని ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు ఎంపీడీఓ అత్తోట దీప్తి హెచ్చరించారు. గురువారం తెనాలి మండలం సర్వసభ్య సమావేశం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగింది. సమావేశానికి ఎంపీపీ చెన్నకేశవులు అధ్యక్షత వహించారు. వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి మండల ప్రజా పరిషత్ సంవత్సరిక లెక్కలు ఆమోదించుట, త్రాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చోట బోర్ల నిర్మాణం చేపట్టుట, మార్చి 31 నాటికి ప్రారంభం కాని అభివృద్ధి పనులను రద్దుపరిచి వాటి స్థానంలో కొత్త పనులు ప్రతిపాదించుట, గ్రామాలలో లో వోల్టేజీ సమస్య, వీధి కుక్కల బెడద, నూతన బస్ సర్వీసుల ఏర్పాటు వంటి విషయాలను సమావేశంలో చర్చించి ఆమోదించినట్లు ఎంపీపీ చెన్నకేశవులు తెలిపారు. మీరే అండి వచ్చేది సర్పంచులు అక్కడ ఎంపీటీసీ చూడవచ్చు వెళ్ళి వరకు చెప్పండి వాళ్ళకి సరే మీరు కూడా గ్రామాల్లో చెప్పండి. మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ పని కల్పించరేమో ఫీల్డ్ అసిస్టెంట్స్ అని చెప్పేసి ఆ భయం ఉంది అంటున్నారు. అలా ఏం లేదు, అంతా వాళ్ళ చేతుల్లో ఉంటే పైన ఇంత పెద్ద హైరార్కీ అవసరం లేదు. నెక్స్ట్ మొత్తం ఒక ఫీల్డ్ అసిస్టెంట్ చేతిలోనే మొత్తము హోల్డ్ అయిపోయింది అంటే అది కాదు. ఏదైనా కంప్లైంట్ ఉంటే దయచేసి మా దగ్గర తీసుకురండి. ఆ నేమ్స్ ఎవరైతే ఉన్నాయో నేనైతే పర్సనల్గా చూస్తాను. నెక్స్ట్ ప్రతిరోజు ప్రతి వీక్ నేను మానిటర్ చేస్తాను. వాళ్ళకి ఖచ్చితంగా ఏదైతే కంప్లైంట్ పెట్టారో వాళ్ళకి ఏమా కల్పిస్తుందా లేదా అనేది నేను మానిటర్ చేస్తాను. 100 days వచ్చే వరకు కూడా నేను కంటిన్యూస్గా పర్సూ చేస్తాను. వర్క్ జరిగేటప్పుడు నేను నిన్న ఇక్కడ కట్టవరం వెళ్ళాను. అసలు ఎక్కడ జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది వర్క్ అనేది చూడడానికి కట్టవరం వెళ్ళాను. NMMS యాప్లో కూడా నేను కంటిన్యూస్గా మానిటర్ చేస్తాను. మొన్న బురిపాలెం ఒకసారి చూసినప్పుడు లాట్ ఆఫ్ ఫేక్ మాస్టర్స్ అనమాట బురిపాలెంలో. వెంటనే వాడిని పిలిచాను. ఇట్లా జరిగితే మాత్రం నేను ఆన్ పేపర్ పెడతానని చెప్పేసి భయపెట్టడం జరిగింది. NMMS యాప్లోనే మనం చూస్తే తెలిసిపోద్ది అనమాట. ఒకటే ఫోటో 4-5 మాస్టర్లకు పెట్టాడు. ఒకే 10 మందినే 40 మందిగా పెట్టాడు. 40 మందికి తీసుకొచ్చారు. నేను పేమెంట్ ఆపేశాను. ఏదైనా డౌట్ వచ్చింది అంటే నేను వెంటనే అక్కడికి పలానా చోట ఎక్కువ మ్యాండేట్స్ వచ్చినాయి, ఈరోజు 90 మ్యాండేట్స్ వచ్చినాయి అంటే 90 మ్యాండేట్స్ ఎక్కడ వస్తాయి, ఎలా వస్తాయి అని చెప్పేసి నేను వెంటనే ఫీల్డ్లోకి వెళ్ళి నిన్న కూడా చూడడం జరిగింది. అలా కాదు, మీరు ఆన్ పేపర్ ఇవ్వండి, నేను ఖచ్చితంగా చూస్తాను. ఓకే, మీరు కూడా ప్రతినిధులు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఫీల్డ్లోకి వెళ్ళి చూడొచ్చు అక్కడ ఎంతవరకు జరుగుతుంది అనేది. అది మీ రైట్. అది అంటే మన దగ్గరలో ఉన్న వెటనరీ అసిస్టెంట్ సర్జన్స్ ఎవరో ఒకరికి చేయమని చెప్పన్నారు మేడం. ఫస్ట్ కమిటీస్ ఫామ్ చేయమన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్ టైప్లో వాటిని చేసిన తర్వాత కూడా దాన్ని కొంతకాలం మనం కేర్లో అట్టు పెట్టాలి. అంటే ఫీడింగ్ ఇస్తూ కుక్కు పగిలిపోకుండా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇనిషియేట్గా చేయమని చెప్పారు, చేసేవాడిని. నుంచి వాళ్ళకి 45 days టైం ఇచ్చారు తీసుకోనికి. 45 days టైం ఇచ్చి నాకు అర్థం కాదు మేడం. ఇప్పటిదాకా పెండింగ్ అట్లాగే ఉంది. తర్వాత దానికి కాదు కంఫర్ట్ కోసం వేసుకున్నాడు. ఆ సర్వీస్ రోడ్ అయితే మాత్రం ప్రాబ్లమే. ఆ నోటీస్ ఇచ్చి రిమూవ్ చేస్తున్నాడు. వాటర్ పంటలకు వచ్చినప్పుడు రావట్లేదు సార్. మధ్యలో పెరిగిపోయి ఇప్పుడు విగ్రహాల దగ్గర నుంచి ఎగులపూడి కెనాల్ ఉంది కదా సార్, రైల్వే ట్రాక్ దగ్గర అవన్నీ ఆ ట్రాక్ సామాన్లు ఉన్నాయని చెప్పి చాలా వరకు ఇబ్బంది పడతారు. ప్రతిసారి రేజ్ చేసాం. అంత ముందు ఎగులపూడి ఛానల్ సార్, ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద అది ఒకసారి దాన్ని చూడండి. తర్వాత ఏంటంటే ఇంకో సమస్య, వాటర్ చివరి చాలా దగ్గర వరకు వెళ్లకుండా గడ్డి ముందు సరిగ్గా పడతలేదు సార్. మీరు కాంట్రాక్ట్ ఎవరికో ఇస్తున్నారు ఆన్లైన్లో ఎవరో టెండర్, అవును ఏదో టెండర్ ఏదో ఉంటుంది, ఎవరో వస్తున్నారో అసలు వాళ్ళు ఎంతవరకు 2 ముందు కొడతారో తెలియదు. కొన్ని ఏరియాలోనేమో MGNR చేసి
ఈ ఉపాధి హామీ పథకాల ద్వారా కొన్ని కాలువలు కొంతమంది తీస్తున్నారు కానీ అన్ని కాలువలు సవ్యంగా జరగట్లేదు సార్. లాస్ట్ ఎకరా వరకు నీళ్లు అందట్లా రైతులకి. అది ఒక్కసారి జాగ్రత్తగా మా తెనాలి మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని రైతులకు కూడా ప్రతి ఒక్క కాలువలని ఇప్పుడు ఎందుకంటే పంటలు అయిపోయినాయి కాబట్టి నీట్గా చూసి ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంది సార్. 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం, పోరాటాలు ఫలించడం. ఎటువరం కంప్లీట్ సింగిల్ ఫేస్, కంప్లీట్ సింగిల్ ఫేస్ ఇండస్ట్రీలు ఉందిగా అది లేదండి, సింగిల్ ఫేసే. ఎక్కడికి వచ్చింది? బాలాజీరావుపేట ఫీడర్ వస్తే మరి అయ్యప్పగుడి దగ్గర మీకు లో వోల్టేజ్ సమస్య ఎందుకు వచ్చింది? కేబుల్ మీరు బ్లాక్ కేబుల్ ఏమంటారు? ఏబీ కేబుల్ ఊరంతా రోజుకు ఒక చోట కాలిపోయింది. మా స్ట్రీట్ లైట్లు మొత్తం డైరెక్ట్ అవుతాయి. ఈ ఎలక్ట్రికల్ వాళ్ళు అసలు దాన్ని పట్టించుకోరు. ఎతికితే 3 రోజులకి రెక్టిఫై అయింది. ఈ రోజు ఇక్కడ రెక్టిఫై అవ్వగానే ఆధార్ కాలిపోయింది. మళ్ళీ ఊరంతా అంతేనే. ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఫీడర్ ఆటోనగర్ ఉంది కదా మాకు, తర్వాత అంగలగుత్తూరు నుంచి రైల్వే ట్రాక్ అవతల అటు నుంచి వచ్చింది. ఆ రోజు అంగలగుత్తూరు నుంచి వచ్చేది రైల్వే ట్రాక్ అవతల అసలు కరెంట్ ఉండదు. అగ్రికల్చర్ ఉండడం వల్ల వాళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నారు. సమావేశంలో తెనాలి మండల ఉపాధ్యక్షులు కోడూరి స్వప్న, ఏవో శ్రీనివాసరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. జనరల్ బాడీ మీటింగ్ సర్వసభ్య సమావేశం తెనాలి మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది. దీనికి సంబంధించి కొంతమంది పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎన్ఆర్జీఎస్ గురించి కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ గురించి, రోడ్ ఎంక్రోచ్మెంట్స్ గురించి, ఇంకా మిగతా కొన్ని ఇష్యూస్ రైజ్ చేయడం జరిగింది. ఎన్ఆర్జీఎస్కి నేను ప్రాజెక్ట్ ఆఫీసర్, ఎంపీడీఓ ఇస్ ద ప్రాజెక్ట్ ఆఫీసర్ కాబట్టి చాలా చోట్ల పని కల్పించట్లేదు, 100 దినాలు పని కల్పించట్లేదు, లేకపోతే అడిగిన వాళ్ళకి పని కల్పించట్లేదు, షెల్ఫ్ లేదు అంటున్నారు. కంప్లైంట్ చేస్తే పెదరావూరు ఎస్పెషల్లీ ఒక ఇష్యూ రైజ్ చేయడం జరిగింది. నేను చెప్పాను ఖచ్చితంగా మేము పని కల్పించడం జరుగుతుంది, ఏదైనా ఉంటే రిటర్న్గా రాసి ఇవ్వండి, మేము కూడా రిటర్న్గా దానికి సమాధానం చెప్తామని చెప్పాము. నేను కూడా ఎన్ఆర్జీఎస్కి సంబంధించి ఇప్పుడు పని ఏప్రిల్ 1 నుంచి షెల్ఫ్ బాగా మండల్ ప్లాన్ కూడా రెడీ అయ్యి అప్రూవ్ అయ్యి వచ్చింది. నేను కూడా ర్యాండమ్గా కొన్ని విలేజెస్ తిరుగుతూ ఉన్నాను, వర్క్ సైట్లోకి వెళ్ళడం జరుగుతుంది. మాస్టర్స్ ప్రకారం అంతమంది వస్తున్నారా లేదా, ఇచ్చిన డైమెన్షన్స్ ప్రకారం అక్కడ వర్క్ జరుగుతుందా లేదా అనేది కూడా నేను చూస్తున్నాను. సాటిస్ఫై అయితేనే నేను పేమెంట్ చేయడం జరుగుతూ ఉంది. అది నేను కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాను. కొలకలూరు రోడ్ ఎంక్రోచ్మెంట్ జరిగింది, ఇక్కడ నుంచి కొలకలూరు నుంచి హాఫ్పేట వరకు అని చెప్పేసి ఎంపీటీసీ ఒకళ్ళు ఇష్యూ రైజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి R&B డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినప్పుడు అది నోటీసెస్ ఇచ్చే అధికారం మాకు లేదు, అది పంచాయతీకి అప్పగించాం కాబట్టి వాళ్ళే నోటీసెస్ ఇవ్వాలి అని చెప్పారు. అది కూడా వాళ్ళకి నోటీస్ ఇచ్చే అధికారం లేదన్న ఏదైతే సర్క్యులర్ ఉందో అది నేను తీసుకోవడం జరిగింది. అది ఒకసారి నేను స్టడీ చేసిన తర్వాత ఎవరితో మాట్లాడాలి అని, ఆ ప్రాబ్లం ఎట్లా రెక్టిఫై చేయాలి, సాల్వ్ చేయాలి అనే దాని మీద అవగాహన తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంకా వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ సంబంధించి RWS డిపార్ట్మెంట్స్ గురించి హ్యాండ్ పంప్స్ అడిగారు. హ్యాండ్ పంప్స్కి మండల పరిషత్ నుంచి ఇవ్వడానికి మేము ఫండ్ అయితే రెడీగా ఉంది. ఎవరైనా అర్జీ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా హ్యాండ్ పంప్స్ కూడా మేము మండల పరిషత్ నుంచి శాంక్షన్ చేస్తాము. తర్వాత సంగం జాగర్ల 3 నుంచి సర్పంచ్ గారు అక్కడ ఒక బస్ స్టాప్, సచివాలయం దగ్గర ఒక బస్ స్టాప్ కొత్తగా నూతనంగా నిర్మించడం జరిగింది. కానీ ఆ బస్ స్టాప్ దగ్గర బస్సెస్ ఏవి కూడా ఆగడం లేదు అని చెప్పేసి APSRTCకి కంప్లైంట్ చేయడం జరిగింది అక్కడ నుంచి వచ్చిన డిపో మేనేజర్కి. సో అది కూడా డిపో మేనేజర్ ఖచ్చితంగా అక్కడ బస్సెస్ ఆగేటట్టు చూస్తాము అని చెప్పడం జరిగింది. ఈరోజు మండల పరిషత్ సర్వసభ సమావేశానికి ముఖ్యంగా త్రాగునీటి సమస్య మీద మండల ప్రజా పరిషత్ నుంచి కొట్టుడు పంపులు, అలాగే బోర్లు కానీ అనేక నీటి సమస్య మీద మండల ప్రజా పరిషత్ నుంచి పంపులు గ్రాంట్ చేయడం జరిగింది. అలాగే 31/3/2025 వర్కులు చేయని కొత్త వర్కుల్లో గత కాలంలో 3 లక్షలు గ్రాంట్లు ఉండే మండల పరిషత్లో ఇప్పుడు 10 లక్షలకు పెంచడం జరిగింది. అందువలన పాత వర్కులు రద్దుపరిచి కొత్త వర్కుల్ని 10 లక్షలకి గ్రాంట్ పెరుగుదల కాబట్టి కొత్త వర్కులు చేయటకు అంగీకారమైంది. అలాగే ఈ NRGCకి కింద ఫీల్డ్ అసిస్టెంట్లు చాలా అవకతవకలు చేస్తున్నారు. అందరూ ఎంపీటీసీ, సర్పంచులు, అందరూ గ్రామాల నుంచి వచ్చిన వారందరూ
బాగా గొడవగా ఉంది ఈ మీటింగ్లో. దాని మీద అవకతవకలు జరగకుండా ఎంపీడీఓ గారు కానీ తర్వాత ఫీల్డ్ ఈ ఎన్ఆర్జీసీ ఆఫీసర్లు కానీ దాని మీద చర్య తీసుకోవాలని వర్గీకరణ ఆర్డినెన్స్ను స్వాగతిస్తున్నట్లు టీడీపీ ఎస్సీసీఎల్ నేతలు తెలిపారు. గురువారం పట్టణ టీడీపీ కార్యాలయంలో ఎస్సీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. మాదిగల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. దళిత జాతి యావత్తు గర్వించదగ్గటువంటి దినోత్సవం. గత ప్రభుత్వాలు అదేవిధంగా అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు కొత్త దాన్ని తీసుకొస్తూనే పాతదానికి మర్చిపోతూ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి విధి విధానాన్ని పక్కదావ పట్టించే విధంగా ప్రభుత్వాలు పనిచేయడానికి నిదర్శనం. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఈరోజు దళిత జాతి యావత్తు కూడా 56 కులాలకు న్యాయం చేసే విధంగా అఖిలపక్షం తీర్మానం చేసి అదేవిధంగా బిల్లు పాస్ చేసినటువంటి విధానంలో వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పట్టణ ఎస్సీసీల అధ్యక్షులు అత్తోట శరత్, సౌపాటి కిరణ్, మల్లవరపు విజయ్, గోపాల శ్రీను, పినపాటి రవీంద్ర, జక్రయ్య, డేవిడ్, దొప్పలపూడి శ్యామ్, రాజేంద్ర ప్రసాద్, వెంకటేశ్వర్లు, బిల్లా రమేష్, సుద్దపల్లి రవీంద్ర, క్రిష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఆర్డినెన్స్ తేవడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ తేవటంలో ముఖ్య పాత్ర వహించిన బీజేపీ సెంట్రల్ కేంద్రంలోని బీజేపీ గవర్నమెంట్కి అదే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆర్డినెన్స్ అనేది కొంచెం కాలమే, దీని చట్టం తేవడానికి మరికొంత టైం పట్టింది. ఎందుకంటే విధానసభలో తెలుగుదేశం పార్టీకి సంఖ్యాబలం లేకపోవటం, ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా లేకపోవడం వల్ల ఆర్డినెన్స్ తేవడం జరిగింది. 3 దశాబ్దాల పైసలకు మాదిగల యొక్క చిరకాల స్వప్నాన్ని ఇవాళ సఫలీకృతం చేసిన కూటమి ప్రభుత్వానికి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలానే మా యొక్క ప్రియతమ నేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువనేత నారా లోకేష్ గారికి, పురంధరేశ్వర గారికి ఈ యొక్క బిల్లుని పాస్ చేయడానికి సహకరించిన కూటమి నాయకులకి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈనాడు ఈ యొక్క మాదిగ జాతి అభివృద్ధిలోకి రావాలంటే వారికి తప్పనిసరిగా రిజర్వేషన్ ఇవ్వాలని తనకి ఎన్నో రాజకీయ ఒడిదుడుకులు ఉన్నా సరే గతంలో కానీ ఇప్పుడు కానీ ఈ యొక్క వర్గీకరణ చేయడానికి మాకు ధైర్యం చేసి సహకరించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, యావత్ రాష్ట్రం మొత్తం మాదిగల మొత్తం ఆయనకి మేము ఉదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. దేశంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలన్న నియంతృత్వ ధోరణిలో ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తుందని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. గురువారం మార్చిపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలన్న బీజేపీ పోకడ రాజ్యాంగ విరుద్ధం అన్నారు. ప్రతిపక్షాలను అణిచివేత ధోరణికి గురి చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం చూస్తుందని, ఇది మంచి విధానం కాదన్నారు. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో బీజేపీ అండ్ ఎన్డీఏ కోalition గవర్నమెంటు మన దేశంలో ప్రతిపక్షం ఉండకూడదు, నియంతృత్వ ధోరణిలో నియంత అయితే బాగుంటుంది అనే విధంగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు. ఒక ప్రజాస్వామ్యానికి బలమైన ప్రతిపక్షం ఈజ్ ఎసెన్షియల్, చాలా అవసరం. అప్పుడే ప్రజాస్వామ్యం నిండు 100 ఏళ్ళు ఉండగలుగుతుంది. కానీ దానికి విరుద్ధంగా మోడీ గారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన కాడి నుంచి ప్రధాన ప్రతిపక్షం, దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటిది, దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా నామరూపాలు లేకుండా చెయ్యాలి, దట్ ఈజ్ కాంగ్రెస్ ముక్త భారత్ అని ఆయనే పెట్టాడు, ఇది ఒక స్లోగన్ అనేటువంటి తలంపుతో, అనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తూ ఉన్నాడు. మొన్న 14వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరియు మిగతా నాయకుల మీద ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేయించాడు. వెనక కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమంలో కానీ తర్వాత కానీ
ఒక మన యొక్క బ్రిటిష్ వాళ్ళ టైంలో తర్వాత పార్టీకి డెవలప్మెంట్కి పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి మీకు అందరికీ తెలుసు. పార్టీ ఒక ప్రెస్ ఉండాలి అని చెప్పేసి నేషనల్ హెరాల్డ్, ఈ నేషనల్ హెరాల్డ్ పేపర్ని దాన్ని స్థాపించారు. అది కాంగ్రెస్ పార్టీ నాయకులే కొంత చందాలు వేసుకుని ఇది అసోసియేటెడ్ జర్నల్స్గా అది ఒక ఇది పెట్టుకుని ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి దాన్ని రిజిస్ట్రేషన్ చేశారు. అలాగే ఎప్పుడైనా ప్రజాస్వామ్యాన్ని నువ్వు ఎంత కిందకు నొక్కాలనుకుంటే ప్రధానమంత్రి మోడీ గారు అలాగే బీజేపీ పార్టీ నాయకులారా మీకు అంత పరాభవం రాబోతుంది. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ద్వారకా శ్రీనివాసరావును తెనాలి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. గుర్రపు ద్వారకా శ్రీను ఇక టౌన్లో కూడా ఇంకొంచెం యాక్టివ్, ఓబీసీ సెల్లనే కాకుండా ఓబీసీకే కాకుండా ఇంకా కొంచెం టౌన్లో ఇంకా కొంచెం బలవంతం చేస్తానికి టౌన్ ప్రెసిడెంట్ శశికి అసిస్ట్ చేస్తా మిగతా కార్యక్రమాలని చేస్తానికి గుర్రపు ద్వారకా శ్రీని తెనాలి టౌన్ కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈ రోజున మన తెనాలి నియోజకవర్గం అధ్యక్షులైనటువంటి ఇన్ఛార్జి గారైనటువంటి డాక్టర్ చంద్రసాంబశివుడు గారు, అదేవిధంగా తెనాలి టౌన్ ప్రెసిడెంట్ గారైనటువంటి పొన్నూరు శశి గారు, వీరిద్దరూ కూడా నన్ను తెనాలి పట్టణానికి వైస్ ప్రెసిడెంట్గా నియమించారు. అందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ మన సాంబశివుడు గారు, శశి గారు వారి యొక్క అడుగుజాడల్లోనూ నడుచుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం జరగకోకుండా ఇంకా మంచి మైలేజ్ వచ్చే విధంగా నేను కృషి చేస్తానని ఇందు మూలకంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.